వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నక్క మాట్లాడే మర్రి చెట్టు. ఒకప్పుడు ఒక అందమైన అరణ్యంలో చింటు అనే చిన్న నక్క ఉండేది. చింటు తెలివైనదే కాని అది చాలా ఆతురతగా ఉండేది. ఏ విషయానికి అయినా వెంటనే తెలుసుకోవాలని, ఏ పని అయినా త్వరగా పూర్తవ్వాలని కోరుకునేది. ఒకరోజు అడవిలోని పక్షులు ఇలా చెప్పుకొంటూ ఉన్నాయని చింటు విన్నాడు. అడవిలో చాలా దూరంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టుకు జీవితం గురించి అన్నీ తెలుసు. ఇది విన్న చింటు చాలా ఆనందపడ్డాడు. అయ్యో, కష్టం లేకుండా విజయం సాధించే మార్గం ఆ చెట్టే చెప్పేస్తుందేమో అని అనుకున్నాడు. చాలా దూరం నడిచిన తరువాత చింటు ఆ పెద్ద మర్రిచెట్టు దగ్గరికి చేరాడు. ఆ చెట్టు వేర్లు నేలను తాకుతూ, ఆకులు గాలి వేయగానే మెల్లగా మురళించాయి. చింటు నమస్కారం చేసి చెప్పాడు, ఓ మహానుభావుడైన మర్రిచెట్టుగారు, నాకు బలవంతుడిగా, విజయవంతుడిగా ఎలా మారాలో చెప్పండి, వెంటనే చెప్పండి. మర్రిచెట్టు సున్నితంగా అన్నది. చిన్న నక్క, ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నడవకుండానే పెరుగుతాను, పరుగెత్తకుండానే బలపడతాను. నేను ఎవరు? చింటు తల గోక్కున్నాడు. నాకు తెలియదు, దయచేసి సమాధానం చెప్పండి అన్నాడు ఆత్రంగా. మర్రిచెట్టు మెల్లగా చెప్పింది, సహనం నేర్చుకున్నప్పుడు సమాధానం నీకే తెలుస్తుంది. చింటు కొంచెం నిరాశగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మధ్యలో ఒక పెద్ద తాబేలు నెమ్మదిగా నడుస్తుంది. నువ్వు ఇంత నెమ్మదిగా ఎందుకు నడుస్తున్నావు అని చింటు నవ్వాడు. తాబేలు ప్రశాంతంగా చెప్పింది, నేను నెమ్మదిగా నడిచినా నేను చేరాల్సిన చోటుకు తప్పకుండా చేరుకుంటాను. రోజులు గడిచాయి. చింటు తొందరపడుతూ చిన్న దారులు ఎంచుకున్నాడు. కాని ప్రతిసారి విఫలమయ్యాడు. అదే సమయంలో తాబేలు మాత్రం తనకు కావాల్సిన ఆహారం, సురక్షిత స్థలాన్ని చేర్చడంలో సహనంతో సాధించుకున్నది. చింటుకు ఆలోచన వచ్చింది. అతను మళ్లీ మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళి వినయంగా నమస్కరించాడు. ఇప్పుడు నాకు అర్థమైంది అని చింటు అన్నాడు. నిజమైన విజయం ఆత్రంలో కాదు, సహనం, శ్రమ, తనపై ఉన్న నమ్మకంతోనే వస్తుంది. మర్రిచెట్టు ఆనందంగా నవ్వింది. నీవు జవాబు తెలుసుకున్నావు. ఆ ప్రశ్నకి సమాధానం పెరుగుదల, వృద్ధి చెందటం. నీతి, ఆతురత అపజయానికి దారి తీస్తుంది. సహనం మరియు స్వయంనమ్మకం నిజమైన విజయాన్ని అందిస్తాయి.